ఏం పేరు నీ పేరు? పోపో. ఏం పేరే? నా పేరు దర్శన్. ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నావు ఆటో? నడుపుతున్నాను 15 సంవత్సరాలు. 15 ఏళ్ళు అయినా? ఎంత సంపాదించినావు ఈ 15 ఏళ్ళ? ఏం సంపాదించలే, ఆటో మీద మామూలుగా ఇల్లు గడవడం అంతే. అంతే. సరే, గతంలో ఏమో కానీ ఇప్పుడు ఇల్లు గడుస్తుందా మరి? అంటే పిల్లలు పెద్దగారు, వాళ్ళు చేస్తారు, నేను చేస్తున్నా. అదే ఇప్పుడు ఈ ఉచిత బస్సు వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? చాలా ఇబ్బంది అవుతుంది. అవునా? వాళ్ళు చాలా మటుకు మా దాంట్లో ఎక్కేది లేడీసేనా. లేడీస్ ఫిరి ఉన్నాక 10 పెట్టి ఆటో ఎందుకు ఎక్కుతారు? అంతమందికి ఎంత సంపాదిస్తుంటే రోజు? లేదన్నా 700 సంపాదించేది రోజు. ఇప్పుడు ఎంత వస్తున్నాయి? ఇప్పుడు 400 కూడా వస్తలేవు. అంతేనా? ఎందుకు ఇట్లా చేసి మరి రేవంత్ రెడ్డి? ఎందుకు చేసిందంటే మా ఆటోలలో లెక్క పెడతారా? మాది ఏం చెప్పినా మాది గోడు అసలు వాళ్ళు పట్టించుకోరు కదా మాది అసలు ఆటో అన్నట్టుగా. అని మీరందరూ కాంగ్రెస్ ఓటేసారు కదా? ఇష్టము అది. ఎందుకంటే ఎట్లుంటుంది, ఆయన వచ్చినా మేము ఇదే పని చేసుకుని బతకాలి, ఈయన వచ్చినా ఇదే బతకాలి. కాకపోతే 10 ఏళ్ళు ఆయన చేసిండు కదా, చూద్దాం వీళ్ళకి ఛాన్స్ లేక చూద్దాం వీళ్ళ పరిస్థితి ఎట్లా రాకనే ఇట్లా చేయబెడతాం అనుకోలేము మేము. కానీ పిలిపించుకొని మాట్లాడినా మీతో ఎప్పుడన్నా? ఏమో మన లీడర్ ఎంబరు మేము పోతాం, మేము ఇక్కడికనే ఉంటాం, మేము పోము. అవునా? ఇక్కడ ఓలే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డియా? ఇప్పుడు ఇది మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధికి వస్తుంది కదా, అంతేగాని ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ 3 పార్టీలు ఉన్నాయి, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ. ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీకి ఆ పార్టీ పోయినాక దేనికి కాంగ్రెస్కి ఏమో, టీఆర్ఎస్కి ఏమో, బీజేపీకి ఇస్తాం. మేమైతే బీజేపీకి ఇస్తాము. ఓలేం పెట్టారు, ఈయనేం పెట్టాడు, ఆయన పెట్టారు, ఓలేం పెట్టారు. కాంగ్రెస్ లేదు, టీఆర్ఎస్ లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మాకు పెద్దగా చేసింది ఏం లేదు. బీజేపీ నుంచి ఎవరెవరు పోటీలు తెలుసా? ఎవరున్నా సరే ఆ పార్టీకే ఇస్తాం, వేయాలనుకుంటున్నాం అంతే. డిసైడ్ అయ్యారు అంతే. మీరు కొద్దిగా ఇట్రండి, ముంగడికి రండి, కొద్దిగా ముంగడికి రండి జరా. మీరు ఆటోనేనా? ఆటోనే. ఆటో మీరు ఎన్ని ఏళ్ళ నుంచి నడుపుతురే? నేను 30 ఏళ్ళ నుంచి నడుపుతున్నా. ఇంత అన్యాయం అయితే ఎప్పుడు కాలే. ఏంది మొత్తం ఫ్రీ బస్ అని పెట్టిర్రు, మొత్తం ఒక్కలా కూడా ఎక్కుతలేరు. ఫైనాన్సులు లేక బండ్లు గుంజుకపోతారు. కిరాయి బండ్లు నడుపుతున్నాం. ఇప్పుడు మా బండి ఫైనాన్స్ అయినా గుంజుకపోయింది. ఎంత వస్తుంది ఇప్పుడు రోజుకి? రోజుకు గ్యాస్ పోను 300, 350 మిగులుతాయి. ఇక మా గ్యాస్ అవి ఇవన్నీ పోను 300 మేము చేస్తున్నాం అంతే. మళ్ళీ ఇక ఫైనాన్స్ ఉంటుంది కదా అన్ని బండ్లు? మరి అన్ని బండ్ల ఫైనాన్స్ లేకుండా గుంజుకపోయారు బండ్లు. కిరాయికి నడుపుతున్నాం. ఇప్పుడు కిరాయి 150 కట్టాలి. 300 మిగిలితే 150 తీసుకొని ఇంటికి పోవాలి. ఏడా కిరాయి కట్టాలి? బండికి కట్టొద్దా మరి? కిరాయి బండ్లు ఇప్పుడు కిరాయి బండ్లు, సొంత బండ్లు ఫైనాన్సాలు గుంజుకపోయారు. కిరాయికి నడుపుతున్నాం. రోజు 150 బంద్ చేసి 500 చేస్తాం దందా. 150 రూపాయలు గ్యాస్కి పోతుంది. 150 రూపాయలు స్టేట్కి కట్టాలి. 200 మేము తీసుకొని ఇంటికి పోతాం. బస్ కిరాయి పోను మాకు. బస్ కిరాయి కోయడా పోవాలి మేము. పోతాప్పుడు 30 వస్తాడు, 30, 60 పోతాయి. అనుకురా మార్పు రావాలి, కాంగ్రెస్ పార్టీ రావాలనుకురా? ఫస్ట్ అప్పుడు అనుకున్నాం కాంగ్రెస్ వస్తే మాకు మంచిగా అవుతుంది అనుకున్నాం. మమ్మల్ని మొత్తం నిండా ముంచేసింది. ఇట్లనే ఇప్పుడు మీకు ఏం చేస్తే న్యాయం జరుగుతుంది? మాకు ఈ ఫ్రీ బస్సులు పెట్టే మాకు మిగతా జరుగుతుంది. ఇప్పుడు ఆయన హామీ ఇచ్చింది కానీ ఫ్రీ బస్సు వాళ్ళ మేనిఫెస్టోలు ఇచ్చింది కదా, అది ఇవ్వకపోతే మళ్ళీ మహిళలు తిరుగుబాటు చేస్తారేమని చెప్పి వాళ్ళకి ఇస్తుండ్రు. మరి మాదేం గతి? ఇప్పుడు మాదేం గతి? మమ్మల్ని మొత్తం రోడ్డు మీద తెచ్చిన 2 లక్షల మంది ఆటో డ్రైవర్లు మొత్తం రోడ్డు మీదకి వచ్చేసారు. ఇప్పుడు చాలా బండ్లు ఫైనాన్సులనే ఉన్నాయి. ఇప్పుడు బండ్లన్నీ ఫైనాన్సులు కట్టలేక కిరాయికి నడుపుతున్నాం. గిన్నెదే బండి 150 రూపాయలు ఇస్తాం. భూమి అమ్మి 2 బండ్లు తెచ్చిండు. భూమి అమ్ముకొని భూమి ఉన్నా కానీ రేటు పెరుగుతుండే. ఇప్పుడు ఆయన 2 బండ్లు తెచ్చి మాకో బండి ఇచ్చిండు, ఆయన బండి. ఇప్పుడు ఆయన గంతే ఉంది, నాది గంతే ఉంది. సరేనా? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, కొన్ని నెలలు టైం ఉంది. బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ ఉన్నాడు, తెలుసుగా మీకు అయితే. కాంగ్రెస్ నుంచి పట్నం సునీతా మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి అయితే ఏమన్నా కాంగ్రెస్కి ఫస్ట్ మల్రెడ్డి, మా క్లాస్మేట్ మల్రెడ్డి రంగారెడ్డి క్లాస్మేటా? అందుకని మేము ఖచ్చితంగా అడ్డ మీద మొత్తం కాంగ్రెస్కి వేయించిన. ఇప్పుడు మమ్మల్ని రోడ్డు మీద తెచ్చేసారు అందరూ. మీ క్లాస్మేటే కానీ పట్టించుకోవట్లేదు. ఏం పట్టించుకుంటాడు ఆయన? ఆల్రెడీ నేనేం చేస్తా అంటాడు ఆయన. చదువుకురే మీరు? కోయడా. నేను ఇప్పుడు 2వ తరగతి నుంచి 9వ తరగతి దాకా ఇద్దరం కలిసే చదివినాం. కావాల్సి ఉంటే అడుగు నువ్వు రంగారెడ్డిని అడిగితే నేనేం చేస్తానా, మీదికి వెళ్ళి రావాలి, సీఎం చేయాలి, నేనేం చేస్తా, నా చేతులు ఏం లేదు అంటుండే ఆయన. సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఎవరికి అనుకుంటారు? ఏ పార్టీకి అనుకుంటారు? ఇప్పటికైతే ఏది అనుకోలేదు. కాంగ్రెస్కి అయితే ఏమన్నా, వేరే దానికి వేస్తే బీజేపీ కన్నా వేస్తాం. దీనికి కూడా టీఆర్ఎస్ కూడా ఏం. ఇప్పుడు సెంట్రల్లో మోదీ ఉండాల్సిన అవసరం ఉందా? ఆయన మారాలి? ఉండాలి.
ఆయన మంచిగానే చేస్తాం. ఇక్కడ మరి మీ ముగ్గురు అభ్యర్థుల గురించి తెలుసానే? ఇప్పుడు ఇక్కడైతే రాజేందర్ వాళ్ళు ఉండు కదా, ఈటల రాజేందర్ ఉండు, ఇక ఆయనకే ఇస్తాం. డిసైడ్ అయ్యారు అయితే మీరు? మమ్మల్ని అయితే కాంగ్రెస్ వాళ్ళు రోడ్డు మీద తెచ్చారు మమ్మల్ని. 30 ఏళ్ళ సంది ఎప్పుడు కాలే ఇట్లా మాకు. ఇంటికి పోతేనేమో 100 రూపాయలు తీసుకపోతే ఏమొస్తాయి ఇంటికాడ, ఆడ తిట్టుడు అంతా. ఇప్పుడు నాకు 3 పిల్లలు, మేము ఎట్లా బతికించుకోవాలి? కిరాయి బండి, ఇంకా నాకు ఏ అలవాటు లేదు, బిడి సిగరెట్ మందు ఏ అలవాటు లేదు. ఆ బస్ కిరాయి పోను 100, 120 తీసుకుపోయి ఇంట్లో ఇస్తే కూరగాయలకు కూడా సరిపోతలేవు.